మహాపరిశుద్ధుడా, ప్రేమ కనికరము కలిగిన గొప్ప తండ్రి, నీ ఘన పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ ప్రేమలో, నీ కృపలో బహుగా వర్ధిల్లే భక్తి జీవితములు మాకు ప్రసాదింపజేసిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. గడిచిన దినములన్నీ ఓ ప్రభా, మా అందరి జీవితములను నీ ఆధీనములో ఉంచుకొని ప్రతి కీడు నుండి మమ్మల్ని అందరినీ తప్పించి నీ ఉన్నతమైన మేలులో అనుదినం మాకు అనుగ్రహింపజేసి కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ దినమున, పరిశుద్ధ దినమున నా తండ్రి, నీ పాదముల చెంత చేరి మీరిచ్చిన ఆయుష్తో, ఆరోగ్యముతో, క్షేమముతో, శాంతి సమాధానములతో నీ సన్నిధిలో చేర్చబడి ప్రార్థించే కృపను మాకు అనుగ్రహింపజేశావు. నీ నామాన్ని ఘనపరిచి మహిమపరిచే క్షేమాన్ని మాకు అనుగ్రహింపజేశారు ప్రభు, నీకు స్తోత్రాలు. ఈ దినమున నా తండ్రి నిర్వహించబడుతున్న ప్రతి ఆరాధన నీ నామమునకు మహిమకరంగా జరిగించుకోండి నాయన. రాబోతున్నటువంటి ప్రతి బిడ్డల కుటుంబాలను కూడా మీరు దర్శించి ఈ నామాన్ని గణపరచండి. ప్రపంచ యావత్తు ఈ దినమున జరుగుతున్న ప్రతి ఆరాధనలు కూడా నీ నామాన్ని మహిమపరిచే ఆరాధనలుగా నిర్వహించబడుతున్న తరుణంలో ప్రభా, నీ దీవెన ప్రతి ఒక్క సంఘముల మీద ఉంచండి. ఏ బిడ్డలైతే నలిగి విరిగి వేసారిన హృదయాలతో నీ సన్నిధికి చేర్చబడుతున్నారో వారందరినీ కనికరించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి. నీ పాద సన్నిధిలో ప్రతి కుటుంబము నీ నామంలో వర్ధిల్లబడాలి. అనేకమైన విషయాలలో ప్రతి కుటుంబం నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈ కడవరి అంత్య దినాలలో నీ నామాన్ని ఘనపరిచి నీ నామాన్ని మయంపరిచే కుటుంబాలుగా నిలబెట్టుమని, నీ సన్నిధి యావత్తు ప్రతి కుటుంబానికి మీరు తోడుగా ఉంచి ప్రతి వారిని దీవించి బలపరిచి ఆశీర్వదించమని, ఈ దినమున నిర్వహించబడుతున్నటువంటి ఆరాధన నీ నామములకు మహిమకరంగా జరిగించుకొని రాబోతున్న బిడ్డల కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించు. మా ప్రభు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి ఉన్నత పరిశుద్ధ శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.